అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత ఆయుర్వేద ఆహారం తీసుకుంటే అంత ఆరోగ్యం. సో మరి మీకు అంత ఆరోగ్యం కావాలా వద్దా? ఆరోగ్యం అంటే ఆనందంగా ఉంటాము, ఆటోమేటిక్గా బలంగా ఉంటాము, మానసికంగా దృఢంగా ఉంటాము. ఏమంటారు కదా? మరి ఇవన్నీ మీ సొంతం కావాలి అంటే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే మంచి రుచికరమైన ఔషధయుక్తమైన రెసిపీస్ని మీరు తప్పకుండా తయారు చేసుకొని తినాలి, ఇంటిల్లిపాదికి పెట్టాల్సిందే. మరి ఈరోజు కూడా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధం లాంటి రెసిపీని మనకు అందించబోతున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను కుమారి, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో మీరు అందరికీ మేలు చేసేటువంటి ఏం రెసిపీని అందించబోతున్నారు? సో వేసవి కాలంలో మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి, ఎటువంటి నీరసం రాకుండా ఉండడానికి, జ్వరం ఒకవేళ కొంచెం శరీర ఉష్ణతాపం కొంచెం అధికంగా ఉండడం వల్ల జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ నిజంగా అది జ్వరం అన్నట్టుగా శరీరం టెంపరేచర్ కొంచెం ఎక్కువ. సో అలాంటి టైంలో మనకి ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి లడ్డుని మనం తయారు చేసుకోబోతున్నాం. నాకైతే 2 లడ్డులు కావాలి మేడం. నేనైతే 2 లడ్డులు తినేస్తాను. నాకే ఇంతకీ ఏంటో లడ్డు? అదే బార్లీ అవిసె గింజల లడ్డు. బార్లీ అవిసె గింజల లడ్డు మనం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బార్లీ గింజలు, పల్లీలు, అవిసె గింజలు, యాలకుల పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చూసేద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే, మనం తీసుకున్నటువంటి బార్లీ గింజలు, అవిసె గింజలు, అలానే పల్లీలు ఇవన్నీ కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకున్నాము. వీటన్నింటితో పాటు మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ లాగా చేసేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అయితే కనుక మనం బార్లీ గింజల లడ్డు అన్నాం కాబట్టి బార్లీలతోనే స్టార్ట్ చేసేద్దాము. ఇవేంటంటే నూనె లేకుండా వేగించుకున్నాం, ప్రతి ఒక్కటి సపరేట్గా వేగించుకున్నాం అనమాట. 1 కప్పు బార్లీ, అలాగే 1 కప్పు పల్లీలు, ఎంత రుచికరంగా ఉంటుందో. అలాగే 1/2 కప్పు అవిసె గింజలు. సో అవిసె గింజలు వేసుకోవడానికి చాలామంది సంకోచిస్తారు. అది దాని ఆరోగ్య ప్రయోజనం ఎన్ని ఉన్నప్పటికీ కూడా తినడానికి బాగుంటుందా లేదా, అది ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అని అనుకుంటారు. కానీ మన జుట్టు బాగా బలంగా ఉండడానికి, అధిక వేడిని తగ్గించడానికి చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అలాగే బెల్లం 1 పెద్ద కప్పు, వీటన్నిటికీ కలిపి పెద్ద కప్పు బెల్లం అనమాట, ఎందుకంటే సరిపోవాలి కాబట్టి. ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టుకొని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకుందాం. బట్ ఇప్పుడు దీంట్లో మనం మీరు అన్నట్టుగా అవిసె గింజలు తలకి వాటికి మంచిది అని అన్నారు కదా, అవిసె గింజలు సాధారణంగానే వేడి చేసే తత్వం ఉంటుంది కాబట్టి అసలు ఈ సమ్మర్ సీజన్లో అవిసె గింజలు తీసుకోవడం అనేది మంచిది అంటారు? అవిసె గింజలు అనేటువంటిది ఎక్కువగా ఏం వేడి చేయదన్నమాట, అది ఇంకా పిత్తదోషాన్ని తగ్గిస్తుంది. అందుకనే హెయిర్ ఫాల్కి మంచి మెడిసిన్ అని చెప్తారు. ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అధికమైన పిత్తదోషం. మనం ఎక్కువగా హీట్గా సంబంధించినటువంటి ఏవి తిన్నామో, కారం, ఉప్పు అది ఎక్కువ తీసుకోవడం వల్లనే మనకు పిత్తదోషం అధికంగా అవుతుంది. సో దానివల్లనే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో వాటన్నింటిని కంట్రోల్ చేయడానికి, అలానే omega-3 ఫ్యాటీ యాసిడ్ కూడా మనకు అవిసె గింజలలో లభిస్తుంది. ఓకే, సో ఈ మధ్యకాలంలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా తక్కువైపోతుంది, అసలు ఆ విషయమే ఎవరికి తెలియదు. కాబట్టి అవన్నీ కూడా మన శరీరానికి పట్టడానికి ఇలా తయారు చేసుకుంటున్నాం లడ్డూ లాగా. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకుందాం, మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎలా ఉందో. సో ఇది మనం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచేసామన్నమాట. గ్రైండ్ చేసుకున్నాం, లడ్డు అలానే బాగుంటుంది. సో ఇలానే మనం ఈ మిశ్రమాన్ని మొత్తం మనం బౌల్లో వేసేసుకుందాం. ఓకే, సో ముందుగా మనము ఏమంటారు, గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా బౌల్లో వేసేసుకున్నాం కదా మంచిగా. ఎందుకంటే అవిసె గింజలు కూడా ఉన్నాయి, దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం బెల్లము ఇవన్నీ మిక్స్ అయిపోయి దీంట్లో స్పెషల్గా ఏం వేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఇది సరిపోతుంది. ఇవన్నీ కూడా బౌల్లో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏం వేద్దాము? సో నెక్స్ట్ మనము యాలకుల పొడి కూడా వేసేద్దాం. యాలకుల పొడి 1/2 స్పూన్, 1/2 స్పూన్ యాలకుల పొడి. ఓకే, అలాగే
డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ వేగించుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా అంటే కొద్దిగా గార్నిష్ కోసం అటు పెట్టి మిగతావన్నీ వేసేసుకుందాం. అలాగే కొద్దిగా నెయ్యి ఒక మొత్తం వేసేసేయచ్చు. మొత్తం వేసినా ఓకే. అండ్ ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం అనమాట. సో మేడం ప్లేట్ ఇవ్వడా నేను రెడీ చేస్తాను. సో నేను ఇలా లడ్డూలు అయితే తయారు చేసేస్తూ ఉంటాను. మీరు ఇప్పుడు మనం తయారు చేసినది ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఏంటి, ఎన్ని లడ్డూలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పండి మ్యామ్. యా, ఫస్ట్ అయితే కుమారికి 2 లడ్డూలు తప్పకుండా తినమని చెప్పేస్తాను రోజుకి. సో ఇప్పుడు మనం తీసుకునేటువంటి బార్లీ గింజలు ఉన్నాయి చూసారా, ఇవి వేసవి కాలంలో అందరం కూడా బార్లీ నీళ్ళు అంటే బార్లీని చక్కగా కాచేసుకొని ఉడకబెట్టేసుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉంటాం కదా, మనం హైడ్రేషన్గా ఉండడానికి అలానే వడదెబ్బ రాకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం కూడా ఆ బార్లీ గింజలు పడేయకుండా మనం ఇలా మనం యూస్ చేసుకొని లడ్డులాగా చేసుకున్నట్లయితే తినడానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనకి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి అవిసె గింజలు అలానే బార్లీ గింజలు మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ ఓన్లీ కాన్స్టిపేషన్కి రోజు ఒక స్పూన్ తిన్నా కూడా మనకి మంచిగా మోషన్స్ అయిపోతాయి అనమాట. సో అంత హార్డ్ స్టూల్స్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా మోషన్ ఫ్రీ అయిపోతుంది. సో అంత మంచిగా పనిచేస్తుంది. మనం దీనిలో బెల్లం కూడా వేసుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా కూడా మనకి ప్రోటీన్ ఎనర్జీ లభిస్తుంది. అలానే మనకి కొంచెం నీరసం నిస్సత్తువ రాకుండా ఎప్పటికప్పుడు మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక 2 లడ్డులు అలా మనం బ్యాగ్లో వేసేసుకొని మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, మిడ్ బ్రేక్ఫాస్ట్ అంటారు, అంటే బ్రేక్ఫాస్ట్ చేశాక లంచ్కి మధ్యన ఉన్న టైంలో తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా తీసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆకలి వేసింది ఎప్పుడన్నా ఇలా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి లైట్గా ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో కనుక ఇది తీసుకున్నట్లయితే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్గా నిజంగా నువ్వు కడుపు ఫిల్లింగ్ అని చెప్పావు చూసావా, మనకి బార్లీ గింజలలో కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి కడుపు ఫుల్నెస్ వచ్చేటువంటి ప్రాపర్టీ ఉందన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఒబిసిటీ కూడా తగ్గుతుంది, అధికమైన కొవ్వు కరుగుతుంది, అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ విషయాన్ని మనం మానసికంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం బ్రెయిన్లో అంటే ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి, అయ్యో నేను తిన్నది 2 లడ్డూలే, అన్నం తినలేదు, సరే మళ్ళీ అన్నం తినేద్దాంలే, అవి తినేద్దాంలే అంటే ఎక్కువ మోతాదు తినచ్చు. 2 లడ్డూలో 1 లడ్డూలో తీసుకున్నప్పుడు మనకు క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇవంతా హై ప్రోటీన్కి సంబంధించింది కాబట్టి మనకి అరగడానికి టైం పడుతుంది. సో ప్రోటీన్ కూడా ఎక్కువగా అంటే ఈ మధ్యన ఎక్కువగా తింటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటున్నారు కదా, ఎంత తీసుకోవచ్చు కూడా ఒక్కసారి చెప్పండి. యా, ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ లడ్డూలు మాత్రం రోజుకొకటి తీసుకుంటే మాత్రం చాలా బాగా మనకు సరిపోతుంది. ఎండాకాలంలో మనకి ఖచ్చితంగా ఇది తీసుకుంటే వడదెబ్బ రాదు, మనకు నీరసం రాదు, అలానే మనం ఆహారం తీసుకోవడంతో పాటుగా ఇది తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేటువంటివి వస్తుంటాయి. సో స్వీట్స్ తిని అలవాటు ఉంటుంది కదా చాలా మందికి, సో షుగర్ పేషెంట్స్ కూడా మనం ఈ స్వీట్స్ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఎందుకంటే బార్లీ గింజలు, తర్వాత మనం యూజ్ చేసిన అవిసె గింజలు, అలానే పల్లీలు, సో ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎనర్జీ కావాలి కాబట్టి వాళ్ళకి అంటే డీజనరేట్ అవ్వకుండా ఆర్గన్స్ అన్ని సక్రమంగా ఉండి ఇంకా కొలాజన్ కూడా లభిస్తుంది అనమాట. అంటే టిష్యూ హీలింగ్కి కావాల్సినటువంటి కొలాజన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మనకి ఈ కాంపోజిషన్లో లభిస్తుంది. ఓకే, సో మరి ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఔషధయుక్తమైన లడ్డు ఎలా ఉందో ఏంటో నేను టేస్ట్ చేసేస్తాను. ఇదిగో నేను తయారు చేసి పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ప్లేటింగ్ వేసేసుకుందాం. బాగా మంచి ఇస్తరాకులో వేసేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, మరింత పెరుగుతుంది. వేసుకుందాం. సో ఇది మనం చక్కగా ప్లేట్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మనం లడ్డూల్ని పెట్టేసుకుందాము. టక నేను తయారు చేసిన లడ్డూలు చూసారా ఎంత బాగున్నాయో. సూపర్ ఉంది అసలు కదా. సో చిన్నపిల్లలకు కూడా రోజుకొక లడ్డు చెప్పని మనం ఇచ్చేసేయచ్చు, పెద్దవాళ్ళు కూడా రోజుకొక లడ్డు చెప్పని తినేసేయచ్చు. సో ఎవరైనా కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తీసేసుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో అందరూ కూడా తప్పకుండా ఇలాంటి లడ్డు చేసుకొని తప్పకుండా కూడా తినాలి. ఎందుకంటే వేసవి కాలంలో మనకి వడదెబ్బ రాకుండా, నీరసం నిస్సత్తువ రాకుండా ఉండడానికి ఈ లడ్డులు మనకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. మేడం మీరు చూడండి, మీరు అలా చెప్తుంటే నేను గార్నిష్ చేస్తాను. సూపర్, బాగుందా? చాలా బాగుంది. సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ విలువలు అధికంగా ఉన్నటువంటి బార్లీ అవిసె గింజల లడ్డూలు రెడీగా ఉన్నాయి. సో లడ్డూలు అయితే మనం తయారు చేసేసుకున్నాం కాబట్టి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. నాకు వీటిలో అన్నిట్లో ఏం నచ్చిందంటే ఏమంటారు, మనము కచ్చాపచ్చాగా చేసాం కదా, మరి సాఫ్ట్గా చేసేయకుండా అలా కచ్చాపచ్చాగా చేస్తే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఇవాళ మేము ఏదైతే కాంబినేషన్ చేసామో ఆ కాంబినేషన్ అనేది అల్టిమేట్ ఉంది.
చాలా అంటే చాలా రుచికరంగా ఉంది. ఎంతో బలాన్ని, ఇమ్మీడియట్ ఎనర్జీని మీ అందరికీ అందిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బార్లీ గింజలు, పల్లీలు, అవిసె గింజలు, యాలక్కుల పొడి, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. బార్లీ అవిసె గింజల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న 1 కప్పు బార్లీ గింజలు, వేయించుకున్న 1 కప్పు పల్లీలు, అలాగే వేయించుకున్న అవిసె గింజలు 1/2 కప్పు వేసి దాంట్లో 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో యాలక్కుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేసి కలుపుకొని చక్కగా లడ్డూల్లాగా చుట్టుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ను, అధిక కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరానికి హై ప్రోటీన్ను అందించి నీరసాన్ని తగ్గించి వడదెబ్బ తగలకుండా చేయడమే కాకుండా శరీరానికి ఎంతో చలవ చేసేటువంటి బార్లీ అవిసె గింజల లడ్డు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. చర్మం పైన వచ్చేటువంటి అనేక రకాలైన ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక 4 నుంచి 5 బాదం పప్పులు, 1 టీ స్పూన్ గసగసాలని రాత్రంతా నానబెట్టేసి ఉదయాన్నే అది మంచిగా పేస్ట్ లాగా చేసేసుకొని తీసేసుకున్నట్లయితే మనకి చర్మం పైన వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దురద కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. అలానే మన చర్మం కూడా చాలా నిగారింపుగా కూడా ఉంటుంది. సో ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతుంటారో వారందరూ ఈ చిట్కాని పాటించండి. కనీసం అంటే ఒక 30 రోజులు పాటించినట్లయితే గ్రాడ్యువల్గా మీరే చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు, అది అసలు ఏంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తెలుసుకుందాం. సో మ్యామ్, ఈ వేసవి కాలంలో మనకి చల్లచల్లగా నోటికి రుచిగా అందిస్తూ అలానే మన మెదడుని కూడా చాలా చల్లబరచడానికి ఉపయుక్తమైనటువంటి ఒక మంచి షర్బత్ తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటది? సో అదే గోంద్ పుచ్చకాయ షర్బత్. వావ్, షర్బత్లు అంటే భలే ఉంటాయి కదా సమ్మర్ సీజన్లో. సో ఏంటి మ్యామ్, గోందు పుచ్చకాయ షర్బత్ అంటే చాలా కొత్తగా ఉంది వినడానికి కూడా కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకుందాము. నానబెట్టుకున్న గోంద్ పుచ్చకాయ ముక్కలు, పుదీనా, జీలకర్ర, మిరియాల పొడి. మామూలుగా షర్బత్లు తాగుతాం, ఏదో మనం బయటికి వెళ్తే కాస్త అలా ఎండ తగలంగానే మనకి దాహం వేసేస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా మనకి ఏది కనిపిస్తే ఏదో రోడ్డు మీద టక్మని చెప్పి అలా డబ్బులు ఇచ్చేస్తాం, ఇలా తాగేస్తూ ఉంటాం. బట్ అది హెల్త్కి ఎంత మటుకు మంచిది కాదు కదా. ఇలా మనం ఇంట్లో షర్బత్తులు కనుక తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మన దాహం తీరడంతో పాటు మన శరీరంలోకి అది వెళ్ళిన తర్వాత మనకి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలని కూడా అందిస్తుంది. సో వేసవి కాలంలో ఎండ తాపాన్ని తట్టుకోవాలి అని అంటే ఇలాంటి అద్భుతమైన షర్బత్లని తాగాలన్నమాట. సో నేను కూడా ఈరోజు టేస్ట్ చేస్తాను. ఇంతకీ ఎలా చేయాలి, ఏం చేయాలి చెప్పండి మ్యామ్. ఎస్, ఇవాళ మనం కొంచెం వెరైటీగా ఏం చేస్తున్నామంటే మనకి ఆ పుచ్చకాయ యొక్క ముక్కలు మన నోటితో నవలితే చాలా బాగుంటుంది కదా. అవును, అసలు నాకు చాలా ఇష్టం. అసలు అన్నిటికంటే ఇష్టమైన ఫ్రూటే పుచ్చకాయ. 10 పెట్టినా నేను అలా తినేస్తాను. యాక్చువల్గా ఫ్రూట్ స్పెషాలిటీ కూడా అదే అనమాట. మనం ఎంత తిన్నప్పటికి కూడా మనకు కడుపు నిండినట్టు అనిపించేస్తుంది. సో అది ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ కూడా మనకి ఏమీ ప్రాబ్లం లేదనమాట. ఎందుకంటే మొత్తం అంతా వాటర్ కంటెంట్, అది మనకి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, అలానే చర్మానికి చాలా నిగారింపు కూడా ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం పుచ్చకాయని ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఏం చేద్దామంటే చక్కగా రోల్లో దంచేద్దాం అనమాట. సో మిగిలిన మిశ్రమాలు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం దంచేసేద్దాం. అయితే ఫస్ట్ ఆ 2 ఇద్దాం, చివరిలో పుచ్చకాయలు వేద్దాము. ఫస్ట్ మనం జీలకర్ర అలానే పుదీనా ఆకులని చక్కగా వేసేద్దాం. సో జీలకర్రని వేసుకుందాము, అలాగే పుదీనా ఆకుల్ని. ఎంత ఇవ్వమంటారు? 1 స్పూన్, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న కప్పు పుదీనా ఆకులు. ఇది మొత్తం వేసినా. సో ఇది మొత్తం వేసేసుకుంటున్నాను. ఇదంతా దంచుకుందాము. చక్కగా ఇలా నలిపితే బాగుంటుంది మ్యామ్. ఏదైనా సరే మిక్సీ జార్లో వేసేదానికంటే కూడా ఇలా వేస్తే
కొంచెం కొంచెం ముక్కలు తగులుతుంటే దాని ఫ్లేవర్ మరింత తెలుస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సరే ఇలా ట్రై చేయండి. అందుకనే చాలా మంది కూడా నార్మల్ ఐస్ క్రీమ్ కంటే కదా స్టోన్ బీటెన్ ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు చూసారా. అంటే స్టోన్కు ఉన్న వాల్యూ అదనమాట. అంటే మనం రోటి పచ్చడి కూడా ఇలా మనం రోట్లో దంచుకుంటే దాని టేస్ట్ అధికంగా ఉంటుంది. సో అందుకనే మనం ఇప్పుడు ఫ్రూట్స్ కూడా ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో చూడండి నేను ఇలా దంచాను. సరిపోతుందా? ఇంకొంచెం దంచనా? సో దీంతో పాటు ఇప్పుడు మనం పుచ్చకాయ ముక్కలను కూడా వేసేస్తాం. అన్నీ వేసేనా? సో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, ఒక చిన్న కప్పుతో మనం పుచ్చకాయ ముక్కలు తీసుకుంటున్నాం. ఒకేసారి పట్టని కొడితే మొత్తం బయట పడతాయి, అందుకని కొంచెం మెల్లిమెల్లిగా కొట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇలా దంచుతూ ఉంటాను. మీ లోపల మీరు చెప్పండి, లైక్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎంత ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందాక జీలకర్ర అలానే పుదీనా ఆకులని తీసుకొని మంచిగా మనం పేస్ట్ లాగా చేసేసాం కదా మనం రోటిలో. సో అప్పుడు మనం ఏవైతే పుదీనా ఆకులు ఉన్నాయో చూసారో అవి న్యాచురల్గా అంటే సహజశీలమైనటువంటి శీతలీకరణ ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. సో అవి మనం తీసుకుంటేనే అవి చల్లగా ఉంటాయి. మీరు ఏ ఐస్ ముక్కలు వేయకుండానే మనం ఓన్లీ మింట్ లీవ్స్ని వాటర్లో వేసినట్లయితే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎంతైతే కూల్గా ఉంటుందో అంత కూలెంట్గా పనిచేస్తుంది. సో సహజమైనటువంటి శీతలంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకునే మిశ్రమం అంతా కూడా అంటే మనం పుచ్చకాయ కానివ్వండి, గోందు కానివ్వండి, అలానే పుదీనా ఆకులు ఇవన్నీ కూడా సహజమైన శీతలీకరణ చేస్తుంది అనమాట. గోందులో ఇంకా ఏమేమి వాల్యూస్ ఉంటాయి? సో గోందులో అయితే మనకి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే సాధారణంగా గోందు అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు. అసలు గోందు మామూలుగా మనం వాడకం తక్కువ కదా. ఇది నార్త్ లోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకు వాడతారు? వాళ్ళు కూడా చాలా ఏమంటారు, వెన్నెముక బలంగా ఉండడానికి ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎక్కువగా ఇస్తూ ఉంటారని నేను విన్నాను. బట్ దీంట్లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి అనే విషయం మనకు తెలియదు. సో ఎలాంటివి ఉంటాయి? సో గోందులో మనకి ఎముకలను బలంగా ఉంచడానికి చాలా బాగుంటుంది. అలానే నర్వస్ సిస్టమ్ అంటే మనకి ఎముకల మధ్యలో కూడా మన వెనుబూస చూసినట్లయితే మన నర్వ్స్ కూడా ఉంటాయి అనమాట. పక్కకి ఎముకలు పక్కకి నర్వ్స్ కూడా అన్ని స్టిమ్యులెంట్ గా పనిచేస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా బాగా పనిచేయడానికి అంటే న్యూరలాజికల్గా మనకి యాక్టివేట్గా ఉండడానికి ఈ గోంద్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఎడిబుల్ గమ్ అనమాట గోంద్ అనేటువంటిది. సో ఈ గోంద్ని మనకి 2 రకాలకు కూడా దొరుకుతుంది అనమాట. గోంద్ కటీరా అని చెప్పేసి, బాదాం బంక్ అని, సో అలా దొరుకుతుంది. సో మనం మంచి వెరైటీ చూసుకొని మనం అది రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట. అంటే 6 to 8 hours నానబెట్టుకుంటే అది మనకి ఐసింగ్ లాగా వస్తుంది అనమాట. అండ్ చిన్న ఐస్ క్రిస్టల్స్ లాగా వస్తే కొన్ని ఏమో ఇట్లా మంచిగా మెల్ట్ అయిపోతాయి అనమాట. సో 2 వెరైటీస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు అందుకే నా గోందు తోటి వెన్నుముక్క ఎలా అయితే బలంగా ఉంటుందో మనకి అది కూడా మనకి శీతలంగా పనిచేస్తుంది. అంటే పిత్త దోషాన్ని శామకంగా చేస్తుంది అనమాట. ఓకే, అందుకోసం ఇప్పుడు మనము గోందు వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు నేనైతే చక్కగా తయారు చేసేసాను. ఇదిగో నేను ఇలా దంచినటువంటి మిశ్రమం ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఈ గ్లాస్లో వేసేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి గోందు ఉంది చూసారా. సో ఈ మిశ్రమాన్ని కూడా మనం దీంట్లో వేసేద్దాం. ఓకే, మొత్తం కూడా వేసేసేయచ్చు. ఇది కొంతమందికి ఇట్లా క్రిస్టల్స్ లాగా వస్తుంది, కొంతమందికి ఇట్లా కొంచెం లిక్విఫై అయిపోతుంది. మనం తీసుకున్న వెరైటీని బట్టి ఉంటుంది అనమాట. సో ఏదైనా తీసుకున్న గోందులో ప్రాపర్టీస్ వస్తాయి, ఒకేలాగా ఉంటాయి. అండ్ ఇది మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా పెంచుతుంది అనమాట ఈ గోంద్. చూసారా ఎంత జిగటగా ఉందో. సో అందుకని ఇది వెన్నుముక్కలకి అంటే బోన్స్, ఏ రకమైనటువంటి బోన్స్ అయినప్పటికీ వెన్నుముక్క కానివ్వండి, దంతాలు కానివ్వండి, కీళ్ళ నొప్పులకి వాటన్నింటికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం గోందు కూడా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి. సో దీంట్లో ఒక చిటికెడు మాత్రమే మనం మిరియాల పొడి వేసుకుందాం. ఓన్లీ చిటికెడు చాలా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది డ్రింక్. సో బయట మనము అవి ఇవి అడల్ట్రెంట్స్గా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ యాడ్ చేసి అవే తీసేసుకుంటాం అనమాట. ఏంటి చల్లగా ఉంది కదా అని చెప్పేసి. ఇప్పుడు మనం దీంట్లో ఐస్ వేయలేదు, ఏమీ వేయలేదు, అయినప్పటికీ కూడా చూడండి ఎంత చల్లగా ఉంది. సో ఇలాంటి ఫ్రూట్స్ జ్యూసెస్ మనం తీసుకున్నట్లయితే ఈ వేసవి కాలంలో మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, అలానే ఔషధం లాగా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి గోంద్ పుచ్చకాయ షర్బత్ రెడీగా ఉంది. సో ఇది తాగేసేయచ్చు కూడా. యా,
చూసారు కదా, గోందు పుచ్చకాయ షర్బత్ అయితే మనం తయారు చేసేసుకున్నాము. సమ్మర్ సీజన్లో చక్కగా ఆ బాణుడి తాపాన్ని తట్టుకోగలిగేటువంటి మంచి అద్భుతమైన షర్బత్ మన దాహాన్ని తీరుస్తుంది. మనం కూడా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, ఇమ్మీడియట్ స్ట్రెంగ్త్ని ఇచ్చేస్తుంది. మరి ఎన్నో 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 ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ గోందు షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. గోందు పుచ్చకాయ షర్బత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న గోందు, పుచ్చకాయ ముక్కలు, పుదీనా, జీలకర్ర, మిరియాల పొడి. గోందు పుచ్చకాయ షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా కల్వం తీసుకొని అందులో 1 చెంచా జీలకర్ర, చిన్న కప్పు పుదీనా ఆకులు వేసి దంచుకోవాలి. తర్వాత పుచ్చకాయ ముక్కల్ని కూడా వేసి దంచుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఆ గ్లాసులో ముందుగా నానబెట్టుకున్నటువంటి గోందు, 1/2 చెంచా మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందించి, దాహాన్ని తగ్గించి, వేసవికాలంలో వచ్చే సమస్యలను తగ్గించి, శరీరానికి శక్తిని అందించే గోందు పుచ్చకాయ షర్బత్ రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ, అలాగే మాకు ఔషధాన్ని అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో ఈ వేసవి కాలంలో తప్పకుండా మేము చూపించినటువంటి బార్లీ అవిసె గింజల లడ్డు, అలానే ఈ గోందు పుచ్చకాయ షర్బత్ తప్పకుండా మీరు అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఆఫీస్కి తీసుకెళ్ళండి, వర్క్ ప్లేస్కి తీసుకెళ్ళండి, ఇంట్లో అందరికీ పెట్టండి. వడదెబ్బ రాకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఎస్, సో చెప్పినవన్నీ పాటించేసేయండి, ఆనందంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.